ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసి తర్వాత వీడియోస్ అన్నీ చూసేయండి. చల్లగా వాన పడుతుంటే వేడిగా చికెన్ వింగ్స్ తినాలనిపించి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే మా అక్క వింగ్స్ బాగా చేస్తుంది విత్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మా బావ. సో మా బావ చెప్తా ఉంటారు ఎలా చేయాలో. టేక్ ఓవర్ టు మా బావ. ఇంకా మీరు కూడా ట్రై చేసేయండి. హాయ్, హలో. మనం ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ వింగ్స్ ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలన్నది వివరంగా చెప్తాము. అది చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ ఇష్టంగా చేసుకోవచ్చు. దాంట్లో సింపుల్గా మనకి ఖర్చు కూడా పెద్దగా ఏమి ఉండదు. కనుక మనం ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో దీన్ని ఫాలో అయ్యి టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే చికెను ఒక 10 పీసు సుమారు ఒక 1/2 కేజీ ఉండేటట్లు తీసుకుని వచ్చి చికెన్ వింగ్స్ మనం మొత్తం దాన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక బౌల్లోకి ఇట్లా తీసుకోవాలన్నమాట మొత్తం. ఇక తీసుకున్న తర్వాత మనం దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవన్నీ మనం ఒక ప్లేట్లో తీసుకుంటున్నాం. దాన్ని మనం మీకు ఏమేమి కావాలన్నటువంటిది నేను క్లియర్గా చెప్తాను. ఒకసారి చేసి మనం తీసుకున్న తర్వాత మనం దాన్ని చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం రెగ్యులర్గా వాడేటువంటిదే కారం, అలాగే కొంచెం ఒక బౌల్లోకి నూనె, ఇది మనం ఏ నూనె అయినా సరే తీసుకోవచ్చు. అలాగే కార్న్ఫ్లవర్, అట్లాగే ఒక ఎగ్గు. ఇది ఎందుకోసం ఉపయోగిస్తామంటే దాంట్లో మనం కొంచెం స్మూతీగా రావడం కోసం వాడతాం. అట్లాగే దీన్ని సోయా సాస్, అలాగే కొంచెం పెప్పర్ పౌడరు. ఈ పెప్పర్ పౌడర్ ఎందుకంటే రెగ్యులర్గా మనకి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది గార్లిక్ పౌడరు. ఈ గార్లిక్ పౌడర్ని మనం గార్లిక్ పౌడర్ని కొంచెం యూజ్ చేస్తాం, ఒక టేబుల్ స్పూను. అలాగే రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి సాల్ట్. ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని మ్యారినేట్ చేయటం చేస్తాము. ఒక టేబుల్ స్పూను గార్లిక్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను కొంచెం తక్కువగా కారం దాన్ని వేసుకోవాలి. ఎందుకంటే మనం పెప్పర్ పౌడర్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి తక్కువగా మనం ఈ కారం అనేది వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది దానికి మళ్ళీ యాడ్ చేయాలి మనం. అట్లాగే మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నటువంటి నూనె, ఆల్రెడీ మనం ఈ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మన ఇష్టం వచ్చింది ఏదైనా సరే వేసుకోవచ్చు. అలాగే సోయా సాస్ మనకి ఒక టేబుల్ స్పూను వేస్తున్నాం మనం సోయా సాస్ని. దీని తర్వాత మనం నీట్గా మొత్తాన్ని చేత్తోనైనా కలుపుకోవచ్చు, లేకపోతే ఒక గరిటె తీసుకుని గరిటెతో మనం నీట్గా మ్యారినేట్ చేసుకొని మొత్తం కలిసేటట్టు చేసుకోవాలి. మొత్తం ఒక 20 మినిట్స్ మనం మ్యారినేట్ చేసి ఇది కలిపిన తర్వాత పక్కనే పెట్టుకోవాలి. We will meet after 20 minutes. సో ఆఫ్టర్ 20 మినిట్స్ ఒక ప్యాన్ తీసుకుని ఒక ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడవ్వనివ్వండి. అది వేడయ్యే లోపల మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న వింగ్స్ ఉన్నాయి కదా, ఆ వింగ్స్లో ఒక ఎగ్ వైట్ కలపండి. ఎగ్ వైట్ కొట్టేసి ఒక గిన్నెలో తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు దీంట్లో మిక్స్ చేస్తున్నాం అనమాట. ఈ ఎగ్ వైట్ ఏంటంటే బైండింగ్ కోసం, కార్న్ఫ్లోర్ బైండింగ్ కోసం. సో అది మిక్స్ చేశాక ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయండి. మేము ఇప్పుడు అదే చేస్తున్నాము, చూడండి మీరు కూడా. చూసారా, బైండింగ్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే మనకు ఆ క్రిస్పీనెస్ అన్నది రాదన్నమాట. సో చూసుకుని మంచిగా మిక్స్ చేయండి. మీరు కలుపుతుంటే మీకు తెలుస్తుంది అనమాట సరిగ్గా బైండ్ అయిందా లేదా అనేసి. లమ్స్ ఏమీ లేకుండా కార్న్ఫ్లోర్ లమ్స్ నీట్గా కలుపుకోండి. ఓకే, మాకు కరెక్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పట్టింది కార్న్ఫ్లోర్. ప్రాపర్ మిక్సింగ్ చేసుకోండి.
అండ్ ఈ లోపల మనకి ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో షాలో ఫ్రై చేసేయండి. మేమంతా చాలా రెడీగా ఉన్నాము, ఎందుకంటే బయట వాన పడుతుంది కదా, ఎప్పుడెప్పుడు చేస్తుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనేది చూస్తూ ఉన్నాము. మాకు ఇంకా మిక్స్ చేస్తూనే ఉంది, వెయిటింగ్. ఫైనల్లీ అయిపోయింది, స్టవ్ మీద వేసేసింది. అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి చూసారు కదా, స్టవ్ మీద అలా డంప్ చేసినాక ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. చూసుకుంటూ అలా టాంగ్స్ యూజ్ చేసి అటు ఇటు తిప్పుతూ ఉండండి. దగ్గర ఉండి తిప్పండి, లేకపోతే మాడిపోతాయి. సో ఇలా ఒక 10 to 12 టైమ్స్ తిప్పినాక చికెన్ కుక్ అవుతుంది అనమాట. 10 to 12 మినిట్స్లో. మీరు దూరంగా వెళ్ళిపోకండి, దగ్గరే ఉండి ఇలా అటు ఇటు నీట్గా తిప్పితే చికెన్ అన్ని సైడ్స్ నుంచి ప్రాపర్గా కుక్ అవుతుంది. సో మేము ఇలా ఒక 10 to 12 మినిట్స్ తర్వాత మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ స్క్వీజ్ చేసుకుని నిమ్మకాయతో పుల్లగా ఆనియన్స్తో తినేసాము, ఎంజాయ్ చేసేసాము. మీకు అవన్నీ వీడియోస్ చూపించట్లేదు, ఎందుకంటే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో ఫోటోస్ షేర్ చేయండి, ఓకేనా. అండ్ బై ద వే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.